తనుజ చిన్నపోయింది, చూస్తే పాపం అనిపించింది. టాప్ 5 కి పనికిరాని సుమన్ ఆన్సర్స్. బర్నీకి లెక్కలు నేర్పిన నాగార్జున. బర్నీ పట్ల రీతుకి అంత అహంకారం అవసరమా? సంజన సంచాలకత్వాన్ని మెచ్చుకున్న నాగ్ సార్. ఎట్టకేలకు రీతు ఎలిమినేటెడ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అప్డేట్ విషయానికి అనే ముందు శనివారం రాత్రి బిగ్ బాస్ లో ఏం జరిగింది అనే విషయంపై కాస్త మనం అనాలిసిస్ చేస్తే, బర్నీ గారు విషయంలో అంటే ఎస్పెషల్లీ ఏంటంటే బర్నీ రీతు ఆడే విషయంలో సంజన సంచాలకత్వం వహించింది. ఆ విషయమే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ట్రయాంగిల్ అనే విషయం, 3 ట్రయాంగిల్స్ పెట్టాలి, 3 సర్కిల్స్ పెట్టాలి, 3 రెక్టాంగిల్స్ పెట్టాలి. ఈ విధంగా అక్కడ ఒక ఆట జరిగింది. అందులో వచ్చినప్పటికీ మరి తనుజ సస్పెక్ట్ చేసి బర్నీ గారిది కరెక్ట్ ఉందేమో, రీతుది తప్పు ఉందేమో అనే విషయంలో తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఆ విషయంపై స్టాండ్ అయింది. అయితే బర్నీ గారికి వచ్చేసి సపోర్టివ్గా మాట్లాడింది. అయితే ఈ విషయానికి ఇక్కడ నాగార్జున సార్ ఒకటన్నారు, నువ్వు ఒక వ్యక్తికి సపోర్ట్ ఇవ్వాలనుకోవడం కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. నువ్వు అవి కావాలనుకున్న వ్యక్తికి సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ నువ్వు సపోర్ట్ ఇచ్చేటప్పుడు అది ఎంత పర్ఫెక్ట్ ఉందో ఆలోచించాలి అనే విషయంపై క్లాస్ స్పీకర్. అంతేకాకుండా ఈ ట్రయాంగిల్ విషయమే మాత్రమే కాకుండా మరి రీతు ఇంకొక ఆట ఆడేటప్పుడు రీతు స్టెప్స్ పై బాల్స్ విసిరే టైంలో పల్లి ఉంటుంది, అంటే ఒక గీత, ఆ గీత దాటి చెయ్యలా పెట్టడం. ఆ విషయంలో కూడా పవన్కి ఒక రూలు, తనుజాకి ఒక రూలా అని చెప్పి సంజనకు అడుగుతూ మళ్ళీ తనుజాకి అడిగారు, నువ్వు అలా చెయ్యి దాటావు కదా అంటే, నేను చూసుకోలేదు సార్, అరే ఒక కాన్షియస్ లేకుండా నేను అలా చేశానండి అని. ఈ అన్ని విషయాలపై, ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలపై నాగార్జున గారు తనుజ గారిని క్లాస్ స్పీకర్ అండి. అయితే ఇక్కడ తనుజ గారి ఎస్పెషల్లీ వాంటెడ్లీ చేసిన తప్పు ఏమీ కనిపించట్లేదు. ఒకటి, బర్నీ గారికి అన్యాయం జరిగిందనేమో అనే విషయం. అయితే ఒక తనుజ కాదండి, అందరూ కూడాను బర్నీ గారికి అన్యాయం జరిగిందనే అన్నారు. ఎందుకంటే అక్కడ కోత కోసే విధానం, అంటే నిజానికి చెప్పాలంటే అది ట్రయాంగిల్ లేదు, కాస్త కర్వ్ అయింది. అంటే అక్కడ చెక్కేవారిలో చిన్న తప్పు ఉంది. చెక్కేవారు చేసిన తప్పులోని నిజంగా వీళ్ళేంటంటే ఆ తప్పు ఉందని చెప్పి అందరూ అనుకోవడంతో ముందు తనుజ ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఏమైందంటే తప్పు మొత్తం తనుజ క్రియేట్ చేసి నాగార్జున గారు ఆమెను తిట్టడం. అదేవిధంగా బాల్స్ విసిరేటప్పుడు రీతుపై బాల్స్ విసిరేటప్పుడు నువ్వు చెయ్య బౌండరీ లోపలికి పెట్టేసామంటావు. ఇలాంటివన్నిటి మీద నాగార్జున గారు తిడితే పాపం తనుజ గారి మొహం చిన్నదైపోయింది. చూస్తే నిజంగా పాపం అనిపించింది. ఎందుకంటే తనుజ అందులో తప్పు లేదు, తనుజ వాంటెడ్లీ ఎవరిని ఇది చేయాలని లేదు. కానీ అక్కడ రీతు కూడా ఏం చేసిందంటే రింగు తీసి దాచేసింది. రీతు రింగు దాయడం విషయం తనుజకి నచ్చలేదు, రింగు దాచింది అనే విషయంపై బర్నీ గారు ఒక లెవెల్లోని రెచ్చిపోయారు. అయితే ఇక్కడ నాగార్జున గారు ఏంటంటే బర్నీ ఓడిపోయారు, రీతు గెలిచిందనే విషయంలో బర్నీ నువ్వు చూపించిన అభినందించావు చూసావు, అది చాలా బాగుందని మెచ్చుకున్నారు బర్నీకి. అయితే బర్నీ నువ్వు ఓడిపోయినా నువ్వు ఫీల్ అవ్వలేదు, రీతు గెలిచిందని ఎప్రిషియేట్ చేసావు, నువ్వు చాలా చాలా నచ్చావు. కానీ తనుజ ఎప్పుడైతే లేచి ఇది తప్పు ఉందేమో సస్పెక్ట్ చేసిన తర్వాత నువ్వు ఫైర్ అయ్యావు. లేదండి రింగు దాచింది అనే విషయంలో నేను ఫైర్ అయ్యానండి, ఆ రింగ్ ఎప్పుడు దాచింది ఈ విషయాలు చెప్పారు. చెప్తూ కొన్ని క్లారిటీలు ఇచ్చారు నాగార్జున గారు. క్లారిటీలు ఇచ్చే కోణంలో అక్కడ ఏంటంటే సంజన సంచాలకత్వం అక్కడ జరిగింది. ఈ సంజన సంచాలకత్వంకి వచ్చినప్పటికీ సంజన ఏ మాట మీద అయితే స్టాండ్ అయిందో అది కరెక్టు. ఎందుకంటే అక్కడ చెక్కేటప్పుడు ట్రయాంగిల్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అంతే తప్ప నీ దాంట్లో కూడా చిన్న తప్పులు ఉన్నాయి, నీ ట్రయాంగిల్లో కూడా సంజన ఆ రోజు చూపించిందో నాగార్జున గారు చూపించారు. కానీ ఓకే చూపించారు, కానీ ఇక్కడ నాగార్జున గారితో ఓకే, ఇక్కడ బిగ్ బాస్ వైపు నుండి వాళ్ళు చెప్పింది కరెక్టే. అక్కడ బిగ్ బాస్ టెక్నీషియన్స్లో చిన్న తప్పులు జరిగాయి. బిగ్ బాస్ టెక్నీషియన్స్ తప్పులు ఏంటంటే ఏమో బిగ్ బాస్ వచ్చేసి అదే పట్టుకొని అది కూడా మీరు చూడాలి అంటారేమో, ఎందుకంటే ఇంతకుముందు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి పాపం రూమ్మేట్స్ అందరూ కూడాను ఈవెన్ ఎమాన్యుల్ అవని, కళ్యాణ్ అవని, ఆఖరికి రీతును సపోర్ట్ చేస్తున్న పవన్ కూడాను బర్నీ గారి తప్పు అనలేదు, రీతుతో తప్పు అన్నారు. రింగు పెట్టుకుని లోపల దాసే విధానంలో తప్పని అది చూపించలే కదా మనకి, కానీ ఈ విషయం అన్నారు. కానీ ఇక్కడ ఏదైనప్పటికీ రీతు గెలిచింది. బర్నీ గారికి ఈ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకున్న సంచాలకత్వంలో నువ్వు ఏ మాట మీద నిలిచినావు, మాట కరెక్టు అని చెప్పి మరి సంజనాకి నాగార్జున గారు ఆ విషయంలో పొగిడారు. నిజంగా ఆ విషయంలోనే కాదు, కొన్ని సంచాలకత్వాల విషయంలో కూడా సంజనాకి వచ్చేసి తను తీసుకున్న స్టాండ్ని పొగుడుతూ, ఇక రీతు విషయంలో వచ్చేసి పవన్ ఎలిమినేట్ చేసావు కదా, మరి తనూజను ఎందుకు ఎలిమినేట్ చేయలేదు అని అడిగారు. ఆ విషయంలో సంజన అన్నారు, నేను చూసుకోలేకపోయాను సార్, నిజంగా నేను చూసుంటే బాగుండు, నేను చూసుకోలేకపోయానని తప్పుని
చాలా చక్కగా నిజంగా ఒప్పుకుంది చూసుకోలేకపోయినా ఉంది. ఈ విషయంలో నాకు ఓకే సిడౌన్ సంజన అన్నారు. సంజన సంచాలకత్వానికి మార్కులు అయితే వేశారు నాగార్జున గారు. అయితే ఈ తర్వాత ఈ విషయంలో వచ్చినది బర్నీ గారు. ఆ ట్రయాంగిల్ విషయంలోనే బర్నీ గారికి నీకు ట్రయాంగిల్ అంటే తెలుసా అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. అరే ఏంటి సార్ ట్రయాంగిల్కి ఏముంటాయంటే 3 కోణాలు ఉంటాయండి. కరెక్ట్గా ఆయన అన్నారు 3 భుజాలు ఉంటాయి కదా. మరి 3 భుజాలు ఉండేటప్పుడు నువ్వు రెక్టాంగిల్ ఎలా అన్నావు అంటే అక్కడ చూడండి సార్ ఒక మార్క్ ఉంది అని అది తీసుకుని చూపించి ఇక్కడ కర్వ్ ఉంది కదా అండి. ఓకే 4 భుజాలు ఉన్న రెక్టాంగిల్ ఇది ఎలా అవుతుంది, ట్రయాంగిల్ ఇది ఎలా అవుతుంది, ఎన్ని డిగ్రీలు ఉండాలి అనే విషయంలో తనకి మాట్లాడితే తను చెప్పారు. తను బర్నీ గారు చెప్పే విధానంలో 180 డిగ్రీస్ మొత్తం రావాలి. ఆ లెక్కలండి ట్రయాంగిల్ లెక్కలు. 90 డిగ్రీస్ ఉంటే ట్రయాంగిల్ కాదన్నారు. 90 డిగ్రీస్ తన పలక మీద వేయించి 90 డిగ్రీస్ చూపించి తర్వాత 45 డిగ్రీస్ యాంగిల్స్ రాయించి మొత్తానికి ఏంటంటే ట్రయాంగిల్ అంటే ఏంటి అనేది, ట్రయాంగిల్ ఎలా ఉంటుందో చూడండి, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ వీడియో చూపించండి అంటూ బర్నీ గారి వీడియో చూపించడం జరిగింది. ఆ విషయంలో కాస్త బర్నీ గారు కూడా చిన్నపోయారు. కానీ అక్కడ ఏంటైందంటే మొత్తానికి ఏంటంటే ఎప్పుడో ఆయన చిన్నప్పుడు చదువుకున్న లెక్కల్ని నాగార్జున గారు గుర్తు చేస్తూ డిగ్రీతో సహా చెప్తూ తన డిగ్రీ రోజులు గుర్తు చేశారు. అందుకని బర్నీ గారికి ఒక విధంగా చెప్పాలి, బర్నీ గారికే కాదు రూమ్మేట్స్తో కూడా ఆడియన్స్ కూడా లెక్కలు చెప్పారంటే ఖచ్చితంగా చెప్పేవాలి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే ఏంటి, బిగ్ బాస్ లోని ఇదొక రకమైన సబ్జెక్ట్ అందించారు నాగార్జున గారు. ఆ తర్వాత ఇంకా బర్నీ ఈ విషయం అయిపోయిన తర్వాత బర్నీ వచ్చేసి రీతు దగ్గరికి వెళ్ళారు. నేను ఒకటే అన్నాను, రీతు నువ్వు గెలిచేటప్పుడు నిన్ను అప్రిషియేట్ చేశాను, ఆ విషయం ఇక్కడ చూపించారు బిగ్ బాస్ కూడా. కానీ తర్వాత నేను తనుజ చెప్పేటప్పుడు సస్పెక్ట్ అయ్యాను, కానీ తనుజ తప్పను. కానీ నువ్వు రింగు దాసే చూసావు, దానికి నేను రెచ్చిపోయాను, కోంపడ్డాను, ఎనీహో ఏమనుకోకమ్మ రీతు అని చెప్పే కోణం వెళ్తే రీతు ఓకే సార్ దాని ఏమో సార్ బర్నీ గారు నేనైనా మీ స్థానంలో అలాగే చేస్తానండి అని ఒక్క మాట అనుంటే తన పెద్దరికం నిల్చుండిపోయాను. పెద్దరికం అంటే రీతుకు పెద్దరికం అని మీరు అంటారేమో, కానీ చిన్నపిల్ల కదా అంటారేమో, ఏడుస్తుంది కాబట్టి పదే కాబట్టి పెద్దరికానికి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఏదైనా పెద్ద పిల్ల కాబట్టి పెద్ద పిల్లే రీతు. అయితే ఇక్కడ ఏమైందంటే రీతు వచ్చి ఆ మాట అనకుండా అంటే ఒక అహంకారమైన ధోరణిలో మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వలేం, ఆవిడే ఇవ్వగలరు. ఆ అహంకారమైన ధోరణిలో ఆమె కాదు అంటూ లేదమ్మా నేను ఫస్ట్ అప్రిషియేట్ చేశాను కదా, నువ్వు రింగ్ దాని తప్పు కదా అంటే సర్లేండి సార్ ఆటలు ఇవన్నీ కామనే కదా అని కూడా కొన్ని చెలోకి తీసిద్దా బాగున్నాం. కానీ ఆమె ఏమైంది నాదే కరెక్ట్ అనే కోణంలో ఆమె మరిన్నో చేస్తూ ఫైనల్గా సర్లేండి ఏదో మాట్లాడినట్టు ఒకసారి ఒక పెద్ద ఆయన కదా ఈమె వయసులో కన్నా డబల్ ఉంటారు. అప్పుడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తిప్పుకొని ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఏదో మాట్లాడుతుంటే డోర్ ముఖం మీద వేసుకుని వెళ్ళిపోయినట్టు ఆమె వెళ్ళిపోయిన విధానం చూశారు. ఇంత అహంకారం రీతుకు అవసరమా అనిపించింది. ఇదే బిగ్ బాస్ కూడా అనిపించుండొచ్చు, అందుకే సుమన్ గారు వెళ్ళాల్సింది రీతు గారు వెళ్ళారేమో ఈ వారం అన్నట్టు. ఇంకా రీతు ఎలిమినేషన్ అన్నాను కాబట్టి ఒకటి ఇక్కడ నిన్న మనం సుమన్ ఎలిమినేషన్ 90% అవ్వచ్చు, సంజన గారు 6% అవ్వచ్చు, మరి రీతు 4% ఎలిమినేట్ అవ్వచ్చు అని మనం అనుకున్నాం. కానీ రీతు కూడా ముందుకు వచ్చింది ఈ ట్రయాంగిల్ విషయంలో, బర్నీ గారికి చేసిన మోసం విషయంలో అనుకున్నాం. అయితే ఇది మోసం కాదు, ఇది ఇంతే అంటూ బిగ్ బాస్ ఒక క్లారిటీ ఇస్తూ ఇది చెక్కే వాళ్ళు చేసిన చిన్న ప్రాబ్లంలో కర్వ్ ఇలాగ వచ్చింది కాబట్టి ఇది ట్రయాంగిల్ అంటే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ ఇస్తూ రీతుతో తప్పు కాదు మొత్తం తనుజే తప్పు అని తనుజ మీద కాస్త నెట్టుతూ, తనుజ పాపం చిన్నపోయింది చూస్తే మాత్రం నిజంగా జాలేసింది. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, తనుజ చాలా చిన్నపోయింది, తనుజ హెల్ప్ చేద్దామని వచ్చింది. అయితే ఆ హెల్ప్ అలాగే ఉండాలి. ఈ రోజు హెల్ప్ చేస్తే చిన్నపోయిందని చెప్పేసి తనుజ వెనక్కి వెళ్ళిపోకూడదు, తను చేయాలనుకున్న హెల్ప్ అలాగే ఉండాలి, ఆమె అలాగే ఉండాలి, ఉంటుంది కూడా స్టాండ్ తీసుకుని. అయితే ఈ కోణంలో వచ్చినప్పటికీ మళ్ళీ రీతు వెనక్కి వెళ్తుందేమో, మరి సుమనే ముందుకు వచ్చేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం. కానీ నిన్న మనం ఒకటి అన్నాం, రీతుని ఎలిమినేట్ అవ్వాలనే ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు అన్న షార్ట్ కూడా మనం చేసాం చూడండి, పెద్ద వీడియోలో కూడా చెప్పాం. రీతు ఎలిమినేట్ అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అని మనం చెప్పాం. ఆ చెప్పే విధంగానే నేనేం జరిగింది, సుమన్ అన్న చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, సంజన కొంచెం ముందుకు వచ్చింది, రీతు చాలా ముందుకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే రీతుకి ఎగ్జిట్ అయిపోవడానికి ఒకటి ఆడియన్స్ తాలూకా ఓట్లు, బర్నీ గారి పైన ఈమె తప్పు చేసిన ఉప్పు చేసిన బర్నీ గారు అంటే పెద్ద మనిషిపై ఆమె ఎగిరే విధానం, ఆమె ఏడ్చిన ఏడుపు, మరి బిగ్ బాస్కి ఒక లెక్కలు ఇవన్నీ కలిపితే ఒక లెక్క అంటూ ఉంటుంది. బిగ్ బాస్కి ఒక లెక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెక్కలతో బర్నీకి లెక్కలు నేర్పింది, రీతుకి లెక్కలు తేల్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి రీతు ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ కోణంలో అది ఈ రోజు రాత్రి మనం చూస్తాం, రీతు ఎలిమినేట్ అవ్వడం అనేది ఈ రోజు రాత్రి మనం చూస్తాం. మనం ముందుగానే నిన్నే చెప్పాం, ఈ రోజు కూడా మనం ఆ విషయంలో చెప్పుకున్నాం మరొకసారి. ఇక టాప్ 5కి వెళ్తున్నారు. ఈ టాప్ 5కి వెళ్ళే వ్యక్తులు అంటే టికెట్ టు ఫినాలేకి ఎవరు వెళ్తున్నారు అనే విషయంలో ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా ఇప్పుడు చూస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏంటి, టికెట్ టు ఫినాలేకి 5గురిని పంపించాలంటే 2 ఎలిమినేట్ చేయాలి.
ఇద్దరు అంటే ఇప్పుడు 7 ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎలిమినేట్, లేదా ఒక్కరిని ఎలిమినేట్ చేస్తూ టాప్ 6 ఉంచుతారు అనేది కూడా చిన్న అనుమానంగా ఉంది. అయితే ఈ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సుమన్ అనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సుమన్ గారికి నిన్న అడిగిన నాగార్జున గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగే ప్రశ్నలో సుమన్ చెప్పే ఆన్సరు టాప్ 5కి పనికిరావు అనే విధంగా ఉన్నాయండి. ఇది వాస్తవం. అభిమానులకు కోపం వస్తే రావచ్చు, కానీ సుమన్ అన్న గ్రేట్, సుమన్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం, సుమన్ అన్న ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను టాప్ 1కి వెళ్ళడానికి డిజర్వ్ అని చెప్పడానికి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలి. అది కరెక్టా లేదా థమ్స్ అప్ థమ్స్ డౌనా అనేది ఇవ్వాలి. ఈ కోణంలో సంజనకి థమ్స్ డౌన్ ఇచ్చారు సుమన్ గారు. మరి సంజన టాప్ 5కి సరికాదు, థమ్స్ డౌన్ ఇచ్చావు కదా సుమన్, మరి ఎందుకు థమ్స్ డౌన్ ఇచ్చావంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు ఆమె థమ్స్ డౌన్ ఇచ్చింది, నేను థమ్స్ డౌన్ ఇచ్చాను. నాగార్జున నవ్వుకొని నెత్తి ఇలా బాదుకొని సర్లే కూర్చో అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఆమె టాప్ 5కి ఎలిజిబిలిటీ ఎందుకు కాదు అని ఆమె గురించి చెప్పాలి, కానీ నాకు థమ్స్ డౌన్ ఇచ్చింది కాబట్టి నేను థమ్స్ డౌన్ ఇచ్చింది అని చెప్పడం అనేది చిన్నపిల్లడతనంగా ఉంది. ఇన్ ద సేమ్ టైం ఇంకొకటి కూడాను, రీతు కూడా వచ్చేసి థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఇస్తే ఎవరెవరో ఇచ్చారు, కొంతమంది థమ్స్ అప్లు ఇచ్చారు, కొంతమంది థమ్స్ డౌన్ ఇచ్చారు. సుమన్ థమ్స్ డౌన్ ఇచ్చారు. ఎందుకు సుమన్ థమ్స్ డౌన్ ఇచ్చారు అంటే ఆమె వరస్ట్ సంచాలక్ అని చెప్పాడు. వరస్ట్ సంచాలక్ అని చెప్తే ఎందుకు ఎక్కడ చూసామంటే మీరు అన్నారు కదా సార్ అన్నాడు. మళ్ళీ నాగార్జున ఎత్తి కొట్టుకుని నవ్వుకుని అందరూ నవ్వుకున్నా సరే కూర్చోన్నారు. మీరు అన్నారు కదా కాదు, చూసింది చెప్పగలిగారు కదా. ఈ విధంగా ఏంటంటే మరొక క్వశ్చన్ కూడా అడిగారు. సరే ఇలాగా ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన చిన్నతనం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాగార్జున గారు అడిగే ప్రశ్నలకి మాత్రం తనదైన శైలిలో చిన్నపిల్లడిగా ఇచ్చారు, కానీ ఒక మెచ్యూరిటీగా ఆన్సర్స్ రాలేదండి. అందుకని చెప్పేసి ఈ వచ్చే వారం సంజనే బెటర్, ఈయన కొంచెం లీస్ట్గా ఉన్నాడని చెప్పేసి ఈయన్ని మరి పంపించే యోచన అయితే ఉంది. సో సుమన్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఇక సో అందుకనే సుమన్ ఎలిమినేట్ చేయొచ్చు, టాప్ 5కి ఎలిజిబిలిటీ ఇవ్వకపోవచ్చు. ఇదండి నిన్నటి జరిగిన ఒక ఎపిసోడ్స్ మీద పూర్తి వివరణ. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఎస్ఎస్ పట్నక్ చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.